స్తుతులు చెల్లించుచున్నాము. ఆ వాక్యమే విశ్వాసులైన మీలో కార్యసిద్ధి కలుగజేయుచున్నది. ఈరోజు ప్రసంగానికి లేఖన చదివిన దైవజనులకు వందనాలు తెలియజేసుకుంటూ సమయం మరి వేగంగా వెళుతుంది కనుక దైవజనులు ఎన్ రాజ్ కుమార్ గారు బైబిల్ కాలేజ్ ఉపాధ్యాయులు సీనియర్ దైవజనులు మన మధ్య ఉన్నారు. వారి సందేశం అనేక పర్యాయాలు విన్నటువంటి దైవజనులకు ఉన్నారు. సహోదరి సహోదరులు కూడా ఉన్నారు. చక్కటి సందేశం మనకు అందిస్తారు. ఈరోజు ఈ సువార్త మహాసభల్లో మొదటి ప్రసంగంగా 40 నిమిషాలు, వాస్తవానికి 45 నిమిషాలు ఇవ్వాలి. ఒక కీర్తన ఎక్కువ అవడంలో 5 నిమిషాలు తగ్గిస్తున్నాం. 40 నిమిషాలు వారి దేవుని సందేశాన్ని మనకు అందిస్తారు. ప్రేమపూర్వకంగా వారిని ఆహ్వానిస్తూ సమయాన్ని అయ్యగారికి అప్పగిస్తూ ఉన్నాను. రాజ్ కుమార్ గారిని వేదికగా ఆహ్వానిస్తున్నాను. మహోన్నతమైనటువంటి దేవుని యొక్క కృప, ఆయన యొక్క సంకల్పము, మనపై చూపినటువంటి ప్రేమను బట్టి ఈ యొక్క రాత్రికాల సమయంలో ఈ విధంగా మనం అందరం కూడా క్రీస్తు సువార్త మహాసభ యందు ఏకీభవించగలిగి ఉన్నాము. ఇటువంటి ఎంతో గొప్పదైన సమయాన్ని మనందరికి ఇచ్చినటువంటి తండ్రి దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఈ హనుమాన్ జంక్షన్లో ఉన్నటువంటి ప్రాంతం అంతటినీ కూడా ప్రేమించి అందరూ కూడా క్రీస్తు సువార్తను అంగీకరించే విధంగా, క్రీస్తు సువార్తను అంగీకరించి దేవుడు ఉంచినటువంటి మేలులు పొందే విధంగా అందరూ కూడా అర్హులుగా ఉంచబడాలని ప్రేమతోనూ ప్రయాసతోనూ ఖర్చుతోనూ క్రీస్తు సువార్త మహాసభలు ఏర్పాటు చేసినటువంటి స్థానిక దైవజనులు మా ప్రియులైన రవి గారికి, వారి స్థానిక సంఘానికి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సభల యందు మనుషుల మాటలు కాదు, దేవుని మాటలు వినపడతాయి. దేవుడే నాతో మాట్లాడుతాడు అని అనేక ప్రాంతాల నుంచి స్థలానికి చేరువచ్చిన, కష్టమైన, పురుగులతో ఇబ్బంది అయినా విశ్వాసము కలిగి ఇక్కడ స్థలంలో ఉన్న మీ అందరికీ కూడా క్రీస్తు నామమున హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అత్యంత అనుభవం కలిగినటువంటి వారు ఇక్కడ ఉన్నటువంటి దైవ సేవకులు కూడా అందరూ వాక్యాన్ని అద్భుతంగా వివరించగలరు. కానీ కొద్ది నిమిషాలు వాక్యం వినటానికి కూడా మనస్కరించిన వారుగా ఉన్నటువంటి మా తోటి సహదాసులు కూడా ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ, ప్రాముఖ్యంగా ఈ క్రీస్తు సువార్త మహాసభలలో అద్భుతమైన జ్ఞానాన్ని కలిగి అత్యంత వివరణాత్మకంగా సందేశాన్ని ఇచ్చేటువంటి సహోదరులు ఇరువురు ఇక్కడ ప్రత్యేకంగా నియమించబడి ఉన్నారు. వారిలో ఉన్నటువంటి ముఖ్యులుగా మన మధ్యలో మర్జీ కృపారావు గారు ఉన్నారు. వారి గురించి ఎన్నోసార్లు విన్నాం. రాత్రి మరీ స్పష్టంగా మనం చూసాం. రాత్రి కృపారావు గారి వాక్యానికి మనుషులు హృదయాలు నిలిచిపోవటం మాత్రమే కాదు, ప్రకృతి కూడా ఆగిపోయిందండి. ఎంత అద్భుతమైన కార్యాన్ని దేవుడు ఝాన్సీ గారి ఇంటి దగ్గర జరిగించాడో. అలాంటి సహోదరులు వైజాగ్ మహాపట్నం నుంచి మన మధ్యకు వచ్చారు. వారితో శ్రేష్టమైన మాటలు మనం వింటాం కనుక వారికి అధికమైన సమయం ఇచ్చే విధంగా నేను వాక్యం విషయంలో మిమ్మల్ని సిద్ధపరచడానికి ఇచ్చిన సమయానికంటే తక్కువ సమయంలోనే మీతో నేను దేవుని వాక్యాన్ని పంచుకుంటాను. ఈ రాత్రి మీతో లేఖనాల ప్రకారంగా పంచుకోబోతున్న పాఠ్యాంశం ఏంటంటే, ఎవరు సత్యమును అంగీకరిస్తారు అనేటువంటి పాఠ్యాంశము. ఇది సహోదరుల ద్వారా ఇవ్వబడింది. దేని నేర్చుకుంటున్నామంటే మనము ఎవరు సత్యాన్ని అంగీకరిస్తారు అనేటువంటి ప్రశ్న. ఇది స్థానిక దైవజనులైనటువంటి రవి గారి ప్రశ్న మాత్రమే కాదు,
దేవుడు కూడా అదే ప్రశ్నతో మనుషులందరి దగ్గర సమాధానాన్ని వెతుకుతున్నాడు. మనుషులందరి దగ్గర. సహజంగా దేవుని దగ్గరకు వచ్చే మనుషులందరూ ఎలాంటి కోరికను కలిగిన వారుగా ఉన్నారంటే, ఇందాక సహోదరులు నాసరే గారు ఒక వాక్య పట్టణాన్ని చదివించారు. అందులో అపోస్తలుడైన పౌలు గారు ఏమని తెలియపరుస్తాడంటే, చివరి మాట ఏంటంటే, ఆ వాక్యమే విశ్వాసులను మీలో కార్యసిద్ధి కలగ చేస్తుంది అనే మాట ఉందండి. ఆ వాక్యాన్నే అందరూ నమ్ముతారు. ఆ వాక్యాన్ని బట్టే దేవుని మందిరానికి వెళ్తారు. ఆ వాక్యాన్ని బట్టే ప్రార్థన చేసుకుంటారు. ఆ వాక్యాన్ని బట్టే విశ్వాసాన్ని కలిగి ఉంటారు. ఏ వాక్యం? వాక్యము మన జీవితంలో కార్యసిద్ధి కలగజేస్తుందని. ఇది మనుషులందరూ కలిగి ఉండే కోరిక. కానీ ఆ వాక్యము ఎంతవరకు బైబిల్లోనే ఉంటుంది తప్ప మన జీవితాల్లోకి వస్తుందా? పిల్లలు లేనటువంటి వాళ్ళు ఒక వాక్యం మీద కార్యం చేస్తుంది అనుకుంటారు. ఏంటది? కుమారుల స్వాస్థ్యము, గర్భఫలము, ఆయన ఇచ్చే బహుమానమని. పిల్లల కొరకు ఆశించే వాళ్ళు ఆ వాక్యం నా ఇంట్లో ఎప్పుడు జరుగుతుందా అనుకుంటారండి. అనారోగ్యంతో బాధపడుతున్న వారు స్వస్థపరిచేవాడు యెహోవాయే అని ఉంది. ఆ వాక్యము నా జీవితం ఎప్పుడు జరుగుతుందని ఎదురు చూస్తారండి. ఇలాగ బిడ్డల కొరకు ఒక వాక్యం కార్యం చేయాలని, ఆరోగ్యం కొరకు ఒక వాక్యం కార్యం చేయాలని, ఉద్యోగం కొరకు ఒక వాక్యం కార్యం చేయాలని, రక్షణ కొరకు ఒక వాక్యం కార్యం చేయాలని, ఆ వాక్యం ఎప్పుడు నా జీవితంలో కార్యం చేస్తుందని అందరూ అనుకుంటారు. కానీ ఆ వాక్యం అనేది ఎప్పుడు మన జీవితంలో కార్యం చేస్తుందో తెలుసా? ఇక్కడ పౌలు గారు ఆ వాక్యాలు నీలో కార్యం చేయాలంటే పైన ఒక మాట తెలియపరిచాడు. ఏమని? ఆ హేతువు చేత మీరు దేవుని గురించిన వర్తమాన వాక్యము మా వలన వినినప్పుడా, తెలుసుకున్నప్పుడా, అంగీకరించినప్పుడా. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు స్టూడెంట్స్ కూడా ఉన్నారు. బైబిల్లో ఏముంది? ఆ వాక్యము విన్నప్పుడా, గ్రహించినప్పుడా, అంగీకరించినప్పుడా. ఎవరైతే ఈ వాక్యమును అంగీకరిస్తారో వారి విషయంలోనే ఆ వాక్యము కార్యసిద్ధి కలుగు చేస్తుంది. స్పష్టంగా రాయబడింది అక్కడ. కొంతమంది ఎన్నో సంవత్సరాల నుంచి వాక్యం వింటానే ఉన్నాను, కానీ ఏ కార్యం జరగట్లేదు. ఎన్నో వాక్యాలు తెలుసుకున్నాను నేను, కానీ ఏ కార్యం జరగట్లేదు. బైబిల్ ఏమంటుందంటే, ఎంత వాక్యం విన్నా, ఎంత వాక్యం తెలుసుకున్నా దాన్ని అంగీకరించడం అంటే స్వీకరించకపోతే, దానికి లోబడకపోతే ఆ వాక్యము నీ విషయంలో నిష్ప్రయోజనం అయిపోద్ది. అందుకే ఈ క్రీస్తు సువార్త సభలలో మొదటగా ఈ అంశాన్ని పెట్టారు. ఇప్పటి వరకు మీరు వినేవారిగానే ఉన్నారేమో, ఇప్పటి వరకు కూడా తెలుసుకునేవారిగానే ఉన్నారేమో. దయచేసి ఈ సువార్త సభ ప్రారంభం నుంచి అయినా మీరు దాన్ని అంగీకరించేవారుగా ఒకసారి ప్రయత్నం చేయండి. అంగీకరించే మనస్సును మీరు కలిగి ఉండండి. ఎప్పుడైతే వాక్యాన్ని మీరు అంగీకరిస్తారో అప్పుడే ఆ వాక్యము కార్యసిద్ధిని కలుగు చేస్తుందని తెలియపరిచాడు. కనుక ఈ వాక్యాన్ని బట్టి, ఆ వాక్యమును బట్టి విశ్వాసం కలిగి ఉన్న మనము ఎవరు సత్యమును అంగీకరిస్తారనే ప్రశ్నలో మనం ఎలా ఉన్నామో అనే దాన్ని మనం ఒకసారి పరిశీలన చేసుకున్నాము. సత్యమును అంగీకరిస్తారు అనే పదం ఉంది అక్కడ. సత్యం అంటే ఏంటి? తెలియనటువంటి ఎవరు లేరు. దానికి లోక సంబంధంగా ఒక ఆన్సర్ ఉంది, బైబిల్ ఒక ఆన్సర్ చెప్తుంది. సత్యం అనగా లోకంలో ఏమంటాం? నిజము. ఏంటది? నిజము. సత్యమే పలకాలంటే నిజమే పలకాలి. యోహాను సువార్త 17:17 బైబిల్ దానికి ఏం చెప్పింది? సత్యం అనగా వాక్యము. అంటే ఇప్పుడు సత్యం అనగా వాక్యమా, సత్యం అనగా నిజమా అని అంటే, సత్యం అంటే నిజమైన వాక్యం. ఇప్పుడు మీరు సత్యమును అంగీకరించడం అంటే వాక్యాన్ని, అందులో కూడా నిజమైనటువంటి వాస్తవమైనటువంటి వాక్యమును అంగీకరించేవారుగా మీరున్నారా?
వినేవారుగా మాత్రమే, తెలుసుకునేవారుగా మాత్రమే ఉంటే ప్రయోజనం లేదండి. నేటి దినాల్లో చాలామంది కూడా అనేకమైనటువంటి ప్రాంతాలకు, అనేకమైన సమయాల్లో ప్రార్థనలకు వాక్యం వినడానికి వెళుతున్నారు. ఎంతెంత దూరాలో వెళ్ళి వాక్యం వింటున్నారు. కానీ వినే వాళ్ళలో చాలా రకాలైన మనుషులు ఉంటున్నారు. వాళ్ళందరినీ దేవుడు చూస్తున్నాడు. యేసుక్రీస్తు వారి కాలంలో కూడా స్వయంగా యేసుక్రీస్తు వారే వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు యోహాను సువార్తలో 6వ అధ్యాయం మనం చూసినట్లయితే 25వ వచనములో యేసుక్రీస్తు వాక్యాన్ని బోధించిన టైంలో యేసుక్రీస్తు ఎక్కడ వాక్యం చెబుతారని చెప్పి వాళ్ళు వెతుక్కుని మరీ వెళ్ళిపోయేవాళ్ళంట. ఒకరోజు ఆయన వాళ్ళకి చెప్పకుండా మరొక ప్రాంతానికి వెళ్ళాడు. ఎలాగైనా సరే వాళ్ళు తెలుసుకున్నారు, వెతికారు, ఆయన దగ్గరకు వచ్చారు. వచ్చి ఏమన్నారో తెలుసా? ఆ వాక్య భాగంలో మనం చూసినట్లయితే వాళ్ళు ఏమన్నారంటే, సముద్రపు అద్దరిని ఆయనను కనుగొని బాధ కూడా నీవు ఇక్కడికి ఎప్పుడో చేసావు, నీ గురించి ఎత్తుక్కోలేకపోతున్నాం, మాకు వాక్యం ఎవరు చెప్తారు అని అడిగాడు. దానికి యేసుక్రీస్తు అన్నారు, నిజంగా మీకు వాక్యం మీద అంత ఇంట్రెస్ట్ ఉందా? నిజంగా మీకు వాక్యం మీద అంత ఆసక్తి ఉందా? మీరేమో వాక్యము కోసమే వచ్చామంటారు, కానీ నాకు మనుషులు మాత్రమే కాదు, మనసులో కూడా ఏమి తెలుసో తెలీదా? నాకు మనసులో కూడా తెలుసమ్మా. వచ్చే వాళ్ళలో మీ దగ్గర 4 రకాలు ఉన్నారు చెప్పనా? ఒకళ్ళు చెప్పినా ఏదోడు చెప్పి ఫైనల్గా రొట్టెలు పెడతాడు. పెడతాడు? రొట్టెలు తిని వెళ్ళిపోదాం అని ఆహారం కోసం వచ్చేవాళ్ళు ఒక కేటగిరీ అంట. మరొకరు యేసుక్రీస్తు వాక్యం చెబుతూ కొన్ని అద్భుతమైన కార్యాలు చేస్తాడు. దయ్యం కొట్టుకుంటున్నవాడు సడన్గా లేచి నుంచుంటాడు. పక్షవాయువు కలిగిన వాడు సడన్గా లేచి నిలబడతాడు. కుష్ఠరోగం కలిగిన వాడికి సడన్గా మార్పు వచ్చేది. ఇలా ఎక్కడా చూడని అద్భుతమైన కార్యాలు అక్కడ యేసుక్రీస్తు చూపిస్తారని సూచక్రియల కోసం కొంతమంది వచ్చేవాళ్ళంట. మరి కొంతమంది ఈయన వాక్యం చెప్పేటప్పుడు ఏదైనా తప్పు చెబుతాడేమో, ఆ తప్పును పట్టుకుని ఆయన మీద నిందేద్దామని కొంతమంది. ఫైనల్గా అందులో 4వ కేటగిరీలో ఉండేవాళ్ళు. పాపం దేనికోసం వచ్చిన వాళ్ళు? వాక్యం కోసం వచ్చిన వాళ్ళు. ఆయనకి తెలిసిపోద్దండి. ఇక్కడ కూడా మనం ఎందుకు వచ్చామో ఆయనకి తెలుసు. ఎందుకు వచ్చామో హృదయ రహస్యాలు ఎరిగిన దేవుడు. వచ్చిన వాళ్ళలో రొట్టెలు కొరకు అనుకుంటే కార్యం జరగదు. వచ్చిన వాళ్ళలో ఏదో లైటింగ్ చూద్దాం, జనాలు చూద్దాం అనుకుంటే కార్యం జరగదు. వచ్చిన వాళ్ళలో వాక్యం తప్పు చెప్తాడు, రైట్ చెప్తాడో చూద్దాం అనుకుంటే కార్యం జరగదు. వచ్చిన వాడు దేవుడితో నాతో మాట్లాడితే ఆ మాట ఈ రాత్రి నేను అంగీకరిస్తాను అనుకుంటేనే దేవుడు వారి యందు కార్యము చేసేవాడై ఉంటాడనే మాట ఇక్కడ వ్రాయబడింది. కనుక ఆ కార్యము మనం పొందాలి అంటే ఎవరు సత్యమును అంగీకరిస్తారు అనేటువంటి ఈ పాఠంలో 2 విషయాలు నేను జ్ఞాపకం చేసి సమయాన్ని సోదరునికి ఇస్తాను. ఒకటి, ఎవరు సత్యమును అంగీకరిస్తున్నటువంటి ఈ పాఠ్యాంశంలో మొదట ఎవరు సత్యాన్ని అంగీకరింపరు అనే దగ్గర స్టార్ట్ చేసుకుంటాం. ఎవరు సత్యాన్ని అంగీకరింపరు? ఒకవేళ సత్యాన్ని అనగా వాక్యాన్ని అంగీకరించినటువంటి లక్షణాలు మనలో ఉంటే మార్చుకోవాలి. వాళ్ళని జ్ఞాపకం చేసుకుంటాం. పలానా వాడు వాక్యాన్ని అంగీకరించలేరు. ఆ లక్షణాలు మనలో ఉంటే మనం కూడా అంగీకరించలేం. రెండవది, ఎవరు సత్యాన్ని అంగీకరిస్తారో తెలుసుకుంటాం. సత్యాన్ని అంగీకరించే వాళ్ళకు కొన్ని లక్షణాలు ఉంటాయి. ఆ లక్షణాలు లేకపోతే ఈ రోజు నువ్వు అవి కలిగి ఉండాలి. సత్యాన్ని అంగీకరించిన వాళ్ళకు కొన్ని లక్షణాలు ఉంటాయి. ఆ లక్షణాలు ఉంటే అవి ఈ రాత్రి మనము పూర్తిగా తీసివేసుకునేటువంటి స్వభావాన్ని కలిగినటువంటి వాళ్ళంగా మనం ఉండాలి. ఇందులో మొదటిది, ఎవరు సత్యాన్ని అంగీకరించలేరంటే పరిశుద్ధ గ్రంథములో అపోస్తలుడైన పౌలు గారే. నిజంగా ఆయన వాక్యం చెబితే మారనోళ్ళు ఎవరు ఉండరు. ఆయన వాక్యం చెబితే లోబడినటువంటి వాళ్ళు ఎవరు ఉండరు. అలాంటి అపోస్తలుడైన పౌలు గారు ఒకసారి వాక్యం చెప్తున్నాడు. చెబుతుంటే ఎన్నిసార్లు వాక్యం చెప్పినా అక్కడ ఉన్న ఒక అధికారిలో మార్పు రాట్లా. ఆయన ఎవరో తెలుసా? అపోస్తలుల కార్య గ్రంథం మనం చూసినట్లయితే 24వ అధ్యాయము 26వ వచనములో ఒక మాటను మనం చూస్తాము. 24వ అధ్యాయం 26వ వచనం.
తరువాత పౌలు వలన అతడు తనకు ద్రవ్యము దొరుకునని ఆశించి మాటి మాటికి అతనిని పిలిపించి అతనితో సంభాషణ చేయుచుండెనో అనే మాట అక్కడ రాయబడింది. ఇక్కడ ఒక వ్యక్తి ప్రతిసారి పౌలు గారిని పిలిపించుకుని అతనితో వాక్యం నేర్చుకుంటా ఉన్నాడంట. ఇంతకే పిలిపించుకుని వాక్యం చెప్పించుకుంటున్నా ఆయన దేనికోసం అంటారా? ఈయన పేరు ఎవరికన్నా తెలుసా? ఫిలిక్స్. చాలా బాగా చెప్పాడు, పేరు గుర్తుంచుకోండి. ఫిలిక్స్ మనలో ఉండకూడదు, ఈయన మనలో ఉండకూడదు. ఫిలిక్స్ అనే ఆయన, ఈయన అస్తమాన వాక్యం వింటున్నాడంట. దేనికో తెలుసా? ఏమన్నా లంచం ఇస్తాడేమోనంట. ఫిలిక్స్ అనే ఆయన ఒక అధికారి. పౌలు గారు శిక్ష పడి చెరసాల్లో ఉన్నాడు. చెరసాల్లో ఉన్నటువంటి పౌలు గారిని అస్తమానం పిలిపించుకుంటున్నాడు. ఎందుకంటే అప్పటికి పౌలు గారి పేరు పాపులర్ అయింది. పౌలు గారిని ఎన్నో స్థానిక సంఘాలు ప్రేమిస్తున్నాయి, పౌలు గారికి ఎన్నో స్థానిక సంఘాలు సపోర్ట్ చేస్తున్నాయి. కనుక ఇప్పుడు చెరసాల్లో ఉన్న పౌలు గారి గురించి ఈయన ఏమనుకుంటున్నాడంటే, ఇంత పాపులర్ అయిన పౌలు గారిని మనం కనుక మాట్లాడిస్తే అతను నాకు ఎంతో కొంత లంచం ఇస్తాడు, ఆ లంచం తీసుకుని ఎవరిని వదిలేద్దామని? పౌలు గారిని వదిలేద్దామని. కనుక ఎప్పుడైనా నాకు లంచం ఇస్తానేమో, నన్ను కాపాడు, నన్ను తప్పించి అంటాడేమో, నేను తప్పించాలంటే ఒక 50 లక్షలు అవుతుందని చెబుదామని అస్తమాన పిలిచి పౌలు గారితో మాట్లాడుతుంటే పౌలు గారు అసలు బెయిల్ గురించి మాట్లాడతలా, రిలీజ్ గురించి మాట్లాడతలా, సత్యాన్ని గురించి, ఆశా నిగ్రహాన్ని గురించి, రాకడ గురించి మాట్లాడుతున్నాడు. ఈయనకి ఆ వాక్యం ఏంటంటే భయమే చేస్తుంది. దేని గురించి చెప్తున్నాడు? ఆశా నిగ్రహం గురించి పాఠం చెప్తున్నాడు. ఈయన పిలిచింది దేనికి? లంచం తీసుకోవటానికి. అసలు నేనేమో లంచం ఎత్తాడనుకుంటే ఆశా నిగ్రహం గురించి పౌలు గారు మాట్లాడుతుంటే నీకు చెమటలు పట్టేస్తున్నాయట్రా. లంచం తీసుకుంటే ఇలా అయిపోతామా? దేవునికి వ్యతిరేకంగా ఉంటే ఇలా అయిపోతామా? అంత శ్రమ అనుభవిస్తామా అని భయపడిపోతున్నాయి. కానీ అలా మాట మాటకి పిలుస్తూ ఫైనల్గా చూడండి, అక్కడ 25వ వచనంలో ఏం జరిగిందో చూడండి. అప్పుడు అతడే పౌలు గారు నీతిని గూర్చియు ఆశా నిగ్రహమును గూర్చియు రాబో విమర్శను గూర్చియు ప్రకటించుచుండగా ఫిలిక్స్ మిగుల భయపడి ఏమేస్తుందట? ఎందుకని భయమేస్తుంది? వాడికి వాక్యం అంగీకరించే మనసు లేదు, లోక సంబంధం ఇంకా దురాశ ఉంది. అందుకే మిగుల భయపడి ఎప్పుడైతే సబ్జెక్ట్లో లోతుగా వెళ్తాడో వెంటనే ఏమనేవాడు? మిగుల భయపడి ఎప్పటికే వెళ్ళము, నాకు సమయం అయితే నిన్ను మళ్ళా భయమేసేంత వాక్యం ఏంటంటే సరే కానీ ఈసారి వెళ్ళిపో, మళ్ళీ పిలుస్తాననేవాడు. మళ్ళీ పిలిచాక అక్కడే మొదలెట్టేవాడు. ఇలా ఎంత వాక్యం చెప్పినా అతను అంగీకరించట్లేదు. కారణం అతని బుద్ధి మంచిది కాదు, స్వభావం మంచిది కాదు, ఇంకా దురలవాట్లు ఉన్నాయి, దురాశ ఉంది. ఫెలిక్స్ లాగా ఈ రోజుల్లో కూడా చాలామంది ఉన్నారు. వాక్యం ఎంత చెప్పినా మారట్లేదు. వాక్యం ఎంత చెప్పినా మారకపోయేటప్పటికీ చెప్పే సేవకులు, మేము రవి గారు ఆనందరావు గారు ఏమనుకుంటారంటే నేను చెప్పటం సరిగా రావట్లేదంటామా, మారతలేదు, అతనికి అర్థమైనట్లు చెప్పలేకపోతున్నాను అనుకుంటాం మేమండి. పాపం వాస్తవానికి కాడికి మారే స్వభావమే లేదు. నేను ఒక జోక్ చెప్తా మా ఇంటి సాయంత్రంలో చాలాసార్లు. ఎవరో ఒక వ్యక్తి మా అజయ్ గారి ఇంటికి వచ్చాడు. నేను ఒక సేవకుడిని, మంచి వ్యక్తిని అని చెప్పాడు. పరిచయం లేకపోయినా సేవకుడు కనుక అజయ్ గారి ఇంట్లోకి పిలిచాడు. సాయంత్రం 7 గంటలకు వచ్చాడు. ఇంట్లో కూర్చొని అతిథిగా వచ్చాడు కనుక అతనికి నచ్చినవన్నీ చేద్దాం అనుకున్నాడు. అతను ఇంట్లో కూర్చొని 5 నిమిషాలు అయిన తర్వాత నాకు ఈ లైటింగ్ నచ్చలేదు అన్నాడు. ఏం నచ్చలేదు? లైటింగ్ నచ్చలేదు అన్నాడు. లైటింగ్ నచ్చలేదు అనగానే వెంటనే అజయ్ గారు ఏమనుకున్నాడంటే ఇబ్బంది పడతానేమోనని బల్బు తీసి ట్యూబ్లైట్ పెట్టాడు. మళ్ళీ అన్నాడు ఈ లైటింగ్ నచ్చలేదు అన్నాడు. మళ్ళీ ట్యూబ్లైట్ తీసి ఎల్ఈడి బల్బు పెట్టాడు. మళ్ళీ అన్నాడు ఈ లైటింగ్ నచ్చలేదు అన్నాడు. అంటే ఎన్నిసార్లు మాత్రం అతను నచ్చట్లేదు, ఏం లైట్ పెట్టాలంట అని ఆలోచించాడు. జరగ లోతుగా ఆలోచిస్తే ఆడికి లైటింగ్ నచ్చకపోవటం కాదు, లైటే నచ్చదు. ఎందుకంటే వాడు దొంగోడు. ఎవడు? ఆడికి లైటే నచ్చదు. అని అలాంటి వాడికి ఎన్ని లైట్లు మారితే మారతాడు. అలాగే చాలామంది వాక్యాన్ని అంగీకరించట్లేదంటే ఎన్నో కోణాల్లో ఎన్నో విధాలుగా ఎంతోమందిని పిలిపించి, కృపారావు గారిని పిలిపించి, ప్రసాద్ గారిని పిలిపించి, ప్రభుదాస్ గారిని పిలిపించి వాక్యం చెప్పితే మారతాడేమో, మారతాయేమంటే అక్కడ మారే మనసాడికి లేదు.
తాగుడు మానటానికి ఇష్టం లేదానికి, దొంగతనం మానటానికి ఇష్టం లేదానికి, ఇంకా పాపం చేయటం దానికి ఇష్టం లేదు కనుక నేను మారే లక్షణాలు లేవు, పాపం చేస్తున్నాను. అతనికి మారే స్వభావం లేదంట, కానీ ఆయన వాక్యం చెబుతుంటే నాకు అలా అనిపించట్లేదు అంటాడు. తప్పు ఎవరి మీద పెడతాడు? వాక్యం మీద పెడతాడు తప్ప నేను లోపాన్ని బట్టి అంగీకరించట్లేదని చెప్పడండి. నేటి దినాల్లో ఒకవేళ ఇంకా అలాంటి దురాశలు దురాలవాట్లు ఉంటే ఫిలిక్స్ లాగా ఎంత వాక్యం విన్నా దానిని మీరు అంగీకరించలేరు. ఒకటే, వాక్యాన్ని మీరు అంగీకరించేదాకా వాక్యం మీలో ఏ కార్యం చేయదు కూడా. వాక్యం అంగీకరిస్తేనే దేవుడు తగినటువంటి కార్యాన్ని మన జీవితంలో సంపూర్ణముగా జరిగించేటువంటి వాడై ఉంటాడు అనేదాన్ని జ్ఞాపకం ఉంచుకోండి. కనుక మనలో లోపం ఉంచుకుంటే వాక్యాన్ని అంగీకరించలేము. పాపాన్ని దాచిపెట్టి వాక్యానికి లోపడదాం అనుకుంటే ఎప్పటికీ మనం లోపడలేము. ఇక రెండవ లక్షణం కలిగిన వాళ్ళు, వాక్యాన్ని అంగీకరించలేనటువంటి వాళ్ళు ఎవరో తెలుసా? వీళ్ళు ఇంకా ప్రమాదకరం. తాగుడు తాగేవాడు, వ్యభిచారం చేసేవాడు, లోకంలో బ్రతుకుతున్నవాడు ఒకవేళ ఎప్పటికైనా ఇంకా మారదాం అనుకుంటాడేమో, కానీ రెండవ వాడు ఉన్నాడండి, వాడు వాక్యాన్ని అంగీకరించలేడు. ఎవరో తెలుసా? తనకు తనుగా ఐఆమ్ పర్ఫెక్ట్ అనుకునేవాడు. ఎప్పుడంట నేను చెప్పేదే కరెక్టు, నేను అనుకున్నదే కరెక్టు, నన్ను ఎవ్వడూ మార్చలేడు, నేను మోనార్కనంటే ఇంకాడికి ఏ మార్పు ఉండదు, ఏం మార్పు ఉండదు. అలాంటి వాళ్ళు కొంతమంది ఉన్నారండి. ఎంతసేపు కూడా నాకు తెలుసు, నాకు అర్థమైంది, నేను అనుకున్నదే కరెక్టు, నేను అనుకున్నదే కరెక్ట్ అనుకుంటారు. ఇలా అనుకునే వాళ్ళ గురించి సొలొమోను ఒక మాట చెప్పాడండి. సామెతల గ్రంథంలో మనం వెళ్ళినట్లయితే 16వ అధ్యాయంలో 25వ వచనంలో పౌలు చూడండి, సొలొమోను గారు ఏమన్నారంటే, ఒకని మార్గము వాని దృష్టికి యథార్థముగా కనబడును, కానీ తొదకది మరణమునకు ఎవడకు వాడే నాకు తెలిసిందే నిజం, నాకు తెలిసిందే నిజం అనుకుంటే ఖచ్చితంగా వాడు చావు దగ్గరికి వెళ్ళిపోతాడు. ఇప్పుడు కూడా నేను అనుకున్నదే కరెక్ట్ అనుకోకూడదు, అది మూర్ఖత్వం. మన వాళ్ళు సామెత చెప్తారు చూసారా, నేను పట్టుకున్న కుందేలికి 3 కాళ్ళు అంటాడంట. అది మూర్ఖత్వమా, తెలివిగల సత్వమా? ఎప్పుడు కూడా ఆ స్వభావం వాక్యం దగ్గర ఉండకూడదండి. నాకే వాక్యం అంతా తెలుసు అనుకుంటే నీకు ఏం తెలియదని అర్థం. ఎవరు వాక్యం చెప్పినా దాన్ని తెలుసుకునే ప్రయత్నము, అది నిజమైతే వెంటనే అంగీకరించే స్వభావం అనేది నీలో ఉండాలి. ఎంత చెప్పినా వాక్యం అంగీకరించిన వాడి గురించి పౌలు గారు ఇంకొక ఆయన గురించి చెప్పాడు. ఆయన విషయంలో పౌలు గారు మాట్లాడిన మాట ఇక జీవితంలో ఆయన పరిస్థితి ఎలా ఉంటుందో మనకు అర్థమవుద్ది. ఆయన ఎవరంటే అపోస్తలుల కార్య గ్రంథంలోకి మనం వెళ్ళినట్లయితే 26వ అధ్యాయంలో ఇక్కడ 27 నుంచి 28 వచనాలు ఒక సందర్భం జరుగుతుంది. ఇక్కడ మళ్ళీ స్పీకర్ ఎవరు? పౌలు గారే. మళ్ళీ స్పీకర్ ఆయనే. మళ్ళీ వాక్యం బోధించేవాడుగా ఎన్నో ప్రాంతాల్లో వాక్యం మార్చిన ఆయన ఇక్కడికి వచ్చిన తర్వాత అగ్రిప్ప అని ఒక ఆయన ఉన్నాడు. ఎవరైనా? అగ్రిప్ప. ఈయన ఒక అధికారి. ఈ అగ్రిప్ప అనే ఆయన కొంచెం వాక్యం వినటానికి అనుకూలంగా కనపడుతున్నాడు కనుక అధికారం ముందు పౌలు గారు వాక్యాన్ని బోధిస్తున్నాడు. బోధిస్తా వాక్యం అంగీకరించినట్లు కనపడుతున్నాడు కాబట్టి అగ్రిప్పతో ఆయన ఏమన్నాడు చూడండి, అగ్రిప్ప రాజా, తమ ప్రవర్తనను నమ్ముచున్నారని నేను అనుకుంటున్నాను అన్నాడు. మీకు వాక్యం అర్థమైందా? అయితే మీరు వాక్యం అంగీకరిస్తారా అనుకుంటున్నాను అన్నాడు. అంగీకరించే మనసు కలిగిన వాడైతే ఇంకా ఆ వాక్యంలో ఏదే ప్రశ్న ఉందో దాన్ని అడుగుతాడు. అంగీకరించే మనసు కలిగిన వాడైతే నిజమే కదా అని దానికి లోబడతాడు. కానీ ఇక్కడ ఈయనంటాడు పౌలు గారితో, అంటే ఎంత సులభంగా నన్ను క్రైస్తవుని చేయి చూచుచున్నావా అంటే ఈ మాట మాట్లాడతాడంటే ఏమనుకుంటున్నాడు? ఎవడన్నా మార్చగలవే, నన్ను నువ్వు మార్చలేవు, నాకు అన్నీ తెలుసు, నన్ను ఎంత సులువుగా క్రైస్తవుని చేసేద్దాం అనుకుంటున్నావా? క్రైస్తవుడిగా ఎలా మారాలనుకుంటే మార్చగలం, నన్ను నువ్వు క్రైస్తవుడిగా చేయగలవా అంటే ఎవడు మారుస్తాడండి? అగ్రిప్ప అనే రాజు కూడా ఎంత సులభంగా నన్ను క్రైస్తవుని చేయి చూచున్నావా అంటే పౌలు గారు ఏమన్నాడు చూడండి, అందుకు పౌలు సులభముగానో దుర్లభంగానో
తమరు మాత్రము కాదు. అంటే ఈ మాట అర్థం, ఎవడన్నా వాక్యం అంగీకరించగా నువ్వు మాత్రం అంగీకరించలేవు. ఇంకా తమరు మాత్రం కాదు, తమరు మాత్రం వాక్యం అంగీకరించలేరు. ఎందుకంటే మీరు వాక్యాన్ని అర్థం చేసుకునే గుణాన్ని కలిగి లేరు. నన్ను వీడు మార్చే అంతటి వాడా, వీడి మాటలు నేను వినాలా, ఈ వాక్యమే నిజమైందా, నేనెందుకు దాన్ని నమ్మాలి, నాకంటూ సపరేట్ సిద్ధాంతం ఉంది, నాకంటూ సపరేట్ ప్రణాళిక ఉంది, ఎవడేం చెప్తే నేనెందుకు వినాలనుకునేటువంటి వాడు గురించి అంటున్నాడు. ఈ గుణం కలిగి ఉంటే ఎప్పటికీ నువ్వు మాత్రం కాదు. నీవు మాత్రము ఆయనను అంగీకరించి సత్యానికి లోబడేటువంటి వాడుగా మీరు మాత్రము కాదు అనే మాట అక్కడ ఆ వాక్య భాగంలో తెలియపరిచాడు. కనుక ఎవరు వాక్యాన్ని అంగీకరించలేరు అంటే రెండే రెండు లక్షణాలు కలిగిన వాళ్ళు ఇద్దరిని జ్ఞాపకం చేశారు. ఒక ఆయన ఎవరు? ఫెలిక్స్. వీడు తనలో పాపాన్ని తీసివేసుకోవటం ఇష్టం లేదు కనుక వాక్యంలో లోపాలు ఎదుగుతూ ఉంటాడు. వీడి గుణం ఏంటి? పాపాలు తీసుకేసుకోవటం ఇష్టం లేదు కాబట్టి వాక్యంలో లోపాలు ఎదుగుతూ ఉంటాడు. నేను అప్పటికీ మారండి. కొంతమంది సేవకుల్లో లోపాలు ఎదుగుతూ ఉంటారు. వాక్యం బాగానే చెబుతాడు కానీ ఆయన కోపం ఎక్కువ. ఆడి కోపం ఎక్కువైతే నీకు మారుమనసు పొందడానికి బాధ ఏంటి? ఆయన కోపం ఎక్కువైతే నువ్వు వాక్యం వినడానికి బాధ ఏంటి? ఇంతకీ వీడి లోపం అని చెప్పకుండా ఆయన వాక్యం బాగా చెప్తాడు కానీ ఆ లోపం ఉంది. ఈయన బాగానే ఉంటాడు కానీ ఈయన కుటుంబంలో లోపం ఉంది. ఈయన బాగానే ఉంటాడు కానీ తన భార్య ప్రార్థనకు రాదు. ఇవన్నీ నీకెందుకు? ఎందుకు అలా చెప్తున్నావంటే నీలో లోపాలు ఉన్నాయి. కానీ ఆ లోపాలు సరి చేసుకునేటువంటి వాళ్ళందరూ ఫిలిక్స్ బ్యాచ్. రెండో వాడు ఉన్నాడే, ఎవరండి? అగ్రిప్ప. నాకు అన్నీ తెలుసు, ఇంత సులభంగా నన్ను ఎవడో మార్చలేడు అని అనుకుంటున్నాడంటే ఆడిని చివరికి ఎవడో కూడా తప్పించలేడు. దేని నుంచి? నరకా నుంచి. ఆ గుణాలు మనలో లేకుండా తీసుకోవాలి. ఇంకా దురాశలు, దురలవాట్లు, పాపాలు ఉంటే మానేసుకుంటేనే, అన్నీ నాకే తెలుసు అని అహంకారాన్ని వదిలిపెట్టుకుంటేనే వాక్యం అంగీకరించే మనసు మనలోకి వస్తుంది. ఆ రెండు లక్షణాలు ఉండకూడదు. ఇక ఉన్నటువంటి ఈ సమయంలో ఎవరు వాక్యాన్ని అంగీకరిస్తారు అనే దాంట్లోకి మనం వెళ్ళినట్లయితే ఎవరు అంగీకరించగలరనగా, అపోస్తలుడైన పౌలు గారు సువార్త పరిచర్య చేస్తున్నప్పుడు ఆయన వెళ్ళిన ప్రాంతాల్లో ఒక ప్రాంతాన్ని దేవుడు గనులు అని ఎంచాడండి. ఎవరన్నా తెలుసా? అపోస్తలుల కార్యగ్రంథంలో మనం చూసినట్లయితే 17వ అధ్యాయం 11వ వచనంలో వాళ్ళు గనులై ఉన్నారు కనుక వాక్యాన్ని వాళ్ళు అంగీకరించారంట. అంటే వాళ్ళలో ఉన్న లక్షణం ఏంటి? ఇక్కడ పౌలు గారు వాక్యం చెబుతున్నప్పుడు చూడండి, వీరు తెసలోనికలో ఉన్న వాళ్ళందరికంటే గనులై ఉండిరి గనక వాక్యమును ఆసక్తితో వాక్యమును అంగీకరించేశారు. అగ్రిప్ప అంగీకరించాలా, ఫెలిక్స్ అంగీకరించాలా, కానీ బెరయాలో ఉన్న వాళ్ళు మాత్రం అంగీకరించేశారంట. ఎందుకో తెలుసా? వీళ్ళ లక్షణం ఎవరు వాక్యం చెప్పినా అలాగ ఉన్నదో లేదో పరిశీలన చేసేటువంటి లక్షణాన్ని, స్వభావాన్ని వాళ్ళు కలిగినటువంటి వాళ్ళగా ఉన్నారు. ఎప్పుడైతే లేఖనాలు పరిశీలించే లక్షణం నీకుంటుందో ఆ లేఖనాలు నిన్ను పరిశుద్ధపరుస్తాయి, మారుస్తాయి. బైబిలు పరిశీలినంత కాలం మన జీవితాలు మారు. నువ్వు ఎక్కడికైనా వెళ్ళు, ఎవరి దగ్గరైనా వాక్యం విను, కానీ నీలో ఏముండాలి? లేఖనాలు పరిశీలించే ఆలోచన నీకు ఉండాలి. ఫెలిక్స్ అనే మాట చెప్పారు, బైబిల్లో ఉందా లేదా? అగ్రిప్ప అనే మాట చెప్పారు, బైబిల్లో ఉందా లేదా? ఉంటే దాన్ని అంగీకరిస్తాం, లేకపోతే దాన్ని మనం నమ్మకూడదు. ఎందుకంటే నేటి దినాలలో బోధకులు కలిపి చెరిపడే బోధలు అనేకమైనవి చేస్తున్నారు. అలా కలిపి చెరిపడే బోధలు మనం వింటే దాని యందు భ్రష్టత్వంలోకి వెళ్ళిపోతామండి. కానీ చాలామంది ఆ బోధల విషయంలో ఎలా ఉంటున్నారంటే, మీకు ఒక చిన్న స్టోరీ చెప్తాను. అదేంటంటే, ఒక అడవిలో ఒక పెద్ద చీమ ఉంది. ఆ చీమ తనకు ఆహారము కావాలని వెతుక్కుంటూ వెళ్ళింది. దానికి పిల్లలు ఉన్నాయి. ఆ చీమ పిల్లల కోసం ఆహారం వెతకడానికి వెళ్ళి ఆ చీమ ఎక్కడో కొంచెం ఆహారం సంపాదించి పట్టుకొస్తుంది. ఆహారం సంపాదించి పట్టుకొస్తుంటే దానికి ఎదురు ఒక ఏనుగు వచ్చింది. ఏనుగు వచ్చి ఆ ఆహారం నాకు ఇచ్చేయాలి. ఎవరు? ఏనుగు. అర్థమవుతుందా మీకు? ఇచ్చేయండి. చీమ, ఏనుగు గారు, నా పిల్లలు ఆకలితో బాధపడుతున్నారు, ఈ ఆహారం నీకు ఇవ్వలేను, దయచేసి నన్ను వదిలిపెడితే నా పిల్లలకు భోజనం పెట్టుకున్నాను.
ఈ ఉపకారం చేస్తే ఎప్పటికైనా నీకు ఉపకారం చేస్తానన్నట్టు చీమ. సరే అని చెప్పి దాని మీద జాలిపడి వదిలేస్తే అది తీసుకెళ్ళి పిల్లలకు పెట్టింది. ఆ తర్వాత కొన్ని రోజులకి ఈ ఏనుగు పిల్ల ఒక నదిలో కొట్టుకుపోతుంటే ఈ చీమ చూసి ఆ ఏనుగు పిల్లను ఒడ్డుకు లాక్కొచ్చి కాపాడింది. అంటే ఉపకారానికి పరోపకారం జరిగింది అని చెప్పాను నేను. నిజమే కదా, మనం ఎదుటివాడికి మేలు చేస్తే మనకు మేలు జరుగుతుంది అని నమ్మి ఊరుకుంటారా? రాజకుమార్ గారు మీకు బుద్ధి ఉందా అని ఆలోచిస్తారా? ఆలోచించి మీరు ఆలోచించారు ఎప్పుడైనా? చీమ తినే ఆహారం ఏనుగుకి ఎంత ఆలోచించారు ఎప్పుడైనా? అడుగుతారు ఎప్పుడైనా? నిజమేనేమో, చీమ తినే ఆహారం ఏనుగు కావాలనుకుంది ఏమనుకుంటారేమో మీరు, అంతేనా? ఇంకొకటి, ఏనుగు పిల్ల నదిలో కొట్టుకుపోతుంటే చీమ ఎలా కాపాడుద్ది? దానికన్నా బుద్ధి ఉందా అని అడుగుతారా? నిజమేనమ్మా, చీమ ఏనుగుకి సహాయం చేసిందంట, ఏనుగు చీమ సహాయం చేసిందంట, అయ్యగారు గొప్పగా చెప్పారు హల్లెలూయా అంటారు తప్ప అసలు ఆ వాక్యములో అర్థం ఉందా? దాని వివరణ ఉందా? దాన్ని ఎలా అంగీకరిస్తాం మనం ఆలోచిస్తారా? ఇలా చాలామంది బైబిల్లో లేని దాన్ని కలిపి చెబుతున్నారండి. ఆయన చెప్పేదానికి బైబిల్కి సంబంధం లేదు, కానీ స్టోరీ బాగుంటే చాలు. మనకి ఏం బాగుంటే చాలు? స్టోరీ బాగుంటే చాలు. కానీ దేవుడు స్టోరీలు తీసుకోవట్లేదు ఇక్కడ. ఆయన సినిమా డైరెక్టర్ కాదండి, అన్నింటినీ డైరెక్ట్ చేసేటువంటి ఆయన సృష్టికర్త. ఆయన ఏమంటున్నాడంటే, మీకు నచ్చిన కోణంలో కథలు అల్లుకోవద్దు. ఎవరు ఏ వాక్యం చెప్పునా లేఖనాల యందు అలాగ ఉన్నవో లేవో అని బెరయా వాళ్ళ వల్ల మీరు పరిశీలన చేసేవాళ్ళ ఉండాలి. ఇంకా చెప్పాలంటే తీతు పత్రిక 1:11 మనం చూసినట్లయితే అక్కడ ఏమని వ్రాయబడి ఉంటుందంటే, తీతు పత్రిక 1:11 అంటాడు ఆయన పౌలు గారు, మీరు దయచేసి ఇలాంటి కల్పనా కథలు స్టోరీలు బైబిల్లో లేని వాళ్ళని చెప్పే వాళ్ళని మీరు అసలు ఇష్టపడద్దు. ఎందుకనగా వారి నోళ్ళు ముయించండి. ఎవరి నోళ్ళు? వాక్యములో లేని దాన్ని చెప్పేటువంటి వాళ్ళ యొక్క నోళ్ళు మూరు ముయించండి. వాళ్ళ నోళ్ళు ముయించాలంటే మనం బైబిల్ తెరవాలి. నువ్వు బైబిల్ తెరవకుండా ఎవరు నోరు ముయించలేవు. బైబిల్ తెరవకుండా ఎవరు నోరు ముయించకపోతే వాళ్ళు మీ కళ్ళు మూసేస్తారు. అంధకార సంబంధమైన దాంట్లోకి మనం పడిపోతాము. అప్పుడు మనము సత్యాన్ని సత్యముగా అంగీకరించలేము, అబద్ధాన్ని సత్యమని అంగీకరించే ప్రమాదంలో పడిపోతాము. కనుక దేవుడు తెలియపరుస్తున్నాడు, మీరు సత్యమును అంగీకరించాలంటే ఫస్ట్ లేఖనాల్లో ప్రతి భాగాన్ని మీరు ఏం చేయాలి? పరిశీలన చేసే స్వభావాన్ని కలిగి ఉండాలి. లేదంటే అంతలా పరిశీలన చేసే టైము నాకు లేదు, పరిశీలన చేసే మనసు నాకు లేదనుకుంటారేమో. బైబిల్లో ఒక ఆయన ఉన్నాడండి, ఆయన ముందు మనం ఎంత అనిపిస్తుంది నాకు. అక్కడ సేవకుడు ముందు మేమెంత అనిపిస్తుంది, ఒక విశ్వాసం ముందు మేమెంత అనిపిస్తుంది. చాలాసార్లు వింటూ కనుక షార్ట్కట్లో చెప్తాను. గాజా నుంచి యెరూషలేమునకు ఒక ఆయన ఆరాధన కోసం వెళుతున్నాడు. ఈ ఆరాధన కొరకు వెళ్ళి తిరిగి వచ్చేటప్పుడు ఆయన ఏం చేసేవాడంట? ఏం చదివాడు అంటే, ఆరాధనకు వెళ్ళి వచ్చేటప్పుడు మరలా గ్రంథాన్ని చదువుతున్నట్టు దాని అర్థం ఏంటి? ఇప్పుడు ఉదాహరణకి ఈ మీటింగ్ అయిపోయిన తర్వాత మా శ్రీనాథ్ గారు ఇంటికి వెళ్ళి మళ్ళీ ఆయన రాస్తున్న రిఫరెన్స్లన్నీ చదువుతున్నాడంటే దాని అర్థం, ఒకటి నెమ్మరేసుకుంటున్నాడు, 2 అది నిజమో కాదో తెలుసుకుంటున్నాడు. ఈయన కూడా రథం మీద వెళుతూ బైబిల్ తిరిగి మరలా పరిశీలన చేసుకుంటున్నాడు. ఈయన ఎవరో తెలుసా? రిటైర్ అయిపోయిన ఆయన కాదండి, ముసలి ఆయన కాదండి, ఫైనాన్షియల్ మినిస్టరే ప్రతి వచనాన్ని చూసుకుంటున్నాడంటే మరి మనం ఏ మినిస్టర్? మనం పురుషులు కూడా ఈ రోజుల్లో హోమ్ మినిస్టర్ లేరు, హోమ్ మినిస్టర్ కూడా 3 అయిపోయారు కదా. మరి ఫైనాన్షియల్ మినిస్టరే లేఖనాలు చదువుకుంటూ ఉంటుంటే దేవునికి తెలుసు కదా, ఎవడు లేఖనాలు పరిశీలిస్తాడో వాడే వాక్యాన్ని అంగీకరిస్తాడని తెలుసు కనుక అతని యొద్దకు ఫిలిప్పుని పంపించాడు. ఫిలిప్పు గారు అతని యొద్దకు వచ్చి ఏమడగడో చూడండి ఆ వాక్య భాగంలో 8:30 ఫిలిప్పు దగ్గరకు పరిగెత్తుకుని పోయి, అతడు ప్రవక్త అయిన యెషయా గ్రంథము చదువుచుండగా విని, నీవు చదువుచున్నది గ్రహించుచున్నావా అన్నాడు. అంటే ఏం చేస్తే గ్రహిస్తాడు? చదివితే.
కనుక మీరు లేఖనాలు చదివేటువంటి అలవాటు కలిగిన వాళ్ళుగా మీరు ఉండండి. లేఖనాలు లేకపోతే ప్రశ్నించారు అలవాటు మీకు ఉండాలి. పెంతెకోస్తు సంఘం అన్నాడు ఒక ఆయన. ఏంటంటే బైబిల్లో ఉంది అన్నాడు. ఇదేంటి బైబిల్ ఒకసారి చదువుదాం అనుకుంటే పెంతెకోస్తు పండగ ఉంది కానీ పెంతెకోస్తు ఇదేంటంటే సగం ఉందా కదా అంటాడు. సగం ఉంటే సరిపోద్దా? నువ్వు కూడా సగం ఉందా కదని మౌనంగా ఉంటే సగంలోనే నరకానికి వెళ్ళిపోతావు. అది పండగ లేక సంఘమా? అది రక్షణ లేక మనుషులు కల్పితమా? అది వాక్యమా లేకపోతే మనుషుల యొక్క కల్పన కథ అని పరిశీలన చేస్తేనే దేవుడు అంగీకరిస్తాడు. ఒక ఆర్థిక శాఖ మంత్రి నదం మీద వెళుతుంటే అతన్ని ప్రేమించి సేవకుని పంపించి అతనికి వాక్యాన్ని వివరింపచేసి సత్యాన్ని తెలియపరిచి రక్షణలోకి నడిపించాడంటే దేవుడు అతనికి ఏ లక్షణం ఉంది? తెలిసి గుణం లేదు, అగ్రిప్ప గుణం లేదు, వాక్యాన్ని పరిశీలించే గుణము ఆయనకు ఉందండి. అది ఉంటే ఈరోజే ఆ అధికారిలాగా మన జీవితం అందును కూడా దేవుని యొక్క గొప్ప అద్భుతమైన కార్యాలను మనం చూడగలము. కనుక దేవుని సత్యమైన వాక్యాన్ని అంగీకరించాలంటే వాక్యాన్ని పరిశీలన చేసే స్వభావం ఉండాలి. పరిశీలన చేసినప్పుడు తప్పు వస్తే ప్రశ్నించే గుణం ఉండాలి. ఇక్కడ నేను చెప్తున్నా, ప్రభాకర్ గారు చెప్తున్నా, ప్రభుదాస్ గారు చెప్తున్నా, మీకు ఏదైనా వాక్యంలో తప్పు వస్తే ప్రశ్నించవచ్చు. ప్రశ్నించిన వాడే వాక్యం అంగీకరిస్తాడు. ప్రశ్నించకపోతే ఎప్పటికీ దేవుని దగ్గర ప్రశ్నగానే ఉండిపోతాం మనమండి. ఇక రెండవది, దేవుని వాక్యం అంగీకరించే వాళ్ళ లక్షణం ఎలా ఉంటుందో తెలుసా? ఆ విషయం జ్ఞాపకం చేసి ముగిస్తాను. అపోస్తలుల కార్యగ్రంథంలో మనందరికీ తెలిసిన వ్యక్తి 10వ అధ్యాయంలో ఇక్కడ కొర్నేలి అనే ఒక ఆయన ఉన్నాడండి. ఈయన ఏం చేస్తాడు? శతాధిపతి. ఎవరైనా ఈయన శతాధిపతి అనక్కడ ఆ వాక్య భాగంలో వ్రాయబడటాన్ని మనం చూస్తాం. శతాధిపతి అంటే 100 మంది సైనికులకు అధిపతి. ఇంగ్లీష్లో ఏమన్నా తెలుసా? మిలిటరీ ఆఫీసర్. మిలిటరీ ఆఫీసర్ ఎవరు? 100 మంది సైనికులకు అధిపతిగా మిలిటరీ ఆఫీసర్గా ఉన్నాడు ఈయన. అంత ఆఫీసర్గా ఉండి కూడా దేవుని యందు భయభక్తులు గలవాడు, కుటుంబం అంతా దేవుని యందు భక్తి కలిగినటువంటి వారు, ప్రతిరోజు ప్రార్థన చేసుకునేవాడు, ఎల్లప్పుడూ ధర్మకార్యాలు చేసేవాడు, 100 మంది మీద అధికారిగా ఉన్నాడు. ఇంతమందిని నడిపించిన అధికారిగా ఉన్నటువంటి ఈయన ప్రార్థన చేసుకున్నట్టు దేవుడు అన్నాడు, అయ్యా నీ ప్రార్థనలు వినబడినవి, కానీ నువ్వు పేతురు గారిని పిలిపించుకొని అతని ద్వారా వాక్యము నేర్చుకోవాలన్నాడు. అనగానే కొర్నేలి పేతురుని పిలిపించాడు. కొర్నేలి స్థాయి ముందు పేతురు గారి స్థాయి ఏంటి? ఎందులో పేతురు గారు కొర్నేలితో సమానం అవుతాడండి? ఉద్యోగంలో సమానమా? పోనీ ఆర్థిక స్థితిలో సమానమా? చదువులో సమానమా? పేతురు గారికి ఉన్నటువంటి లక్షణము సత్యము మాత్రమే. కొర్నేలి ధనవంతుడు, శతాధిపతి, గవర్నమెంట్ జాబు చేస్తున్నాడు, మంచి జ్ఞానం కలిగిన వాడు. కానీ అంత జ్ఞానం కలిగిన వాడయ్యున్నా సత్యాన్ని అంగీకరించాలంటే దేవుని వాక్యమును లోబడి తగ్గించుకుని వినాలని తెలుసు. అంత గొప్ప 100 మంది సైనికుడు అధిపతిగా ఉన్నటువంటి ఆయన చూడండి, వాక్య భాగంలో లేఖనాలు మనం పరిశీలన చేసినట్లయితే అపోస్తలుల కార్యగ్రంథంలో 10:25 చూడండి. 10:25 పేతురు లోపలికి రాగా కొర్నేలి అతను ఎదుర్కొని అతని పాదములు పడి నమస్కారం. అంటే ఇక్కడ సంస్కారం కనపడుతుంది. ఏంటది సంస్కారం? దేంట్లో? నమస్కారంలో. ఆయన స్థాయి తగ్గించుకొని ఆయన ఉద్యోగ పరిస్థితిని కూడా పక్కన పెట్టి దేవుని వాక్యమును అంగీకరించాలంటే తనను తాను తగ్గించుకుని లోబడితేనే దాన్ని అంగీకరించగలమని స్వభావం ఆయనకు ఉంది. ఇది దేవుడికి తెలుసు కాబట్టి పంపించాడు కొర్నేలి దగ్గరికి. కొర్నేలి ఎవరు చెప్పినా విధేయతగా లోబడి అంగీకరిస్తాడు. నవ్వెంత నేనంత అని ప్రశ్నించడు. సత్యాన్ని అంగీకరించాలంటే లోబడే స్వభావం ఉండాలి. లోబడే స్వభావం ఉండాలి. కొత్త ప్రాంతాల్లో పరిచయం చేస్తున్నారు. ప్రసాద్ గారు పనిచేస్తున్నారు. ప్రసాద్ గారు పనిచేసే నూతన ప్రాంతాలు ఎలా ఉంటుందంటే ప్రసాద్ గారు ఎంత, ఆయన సేవ ఎంత. మేము వెళ్ళే సంఘానికి 30 సంవత్సరాలు 50 సంవత్సరాల చరిత్ర ఉంది. అనుభవం కలిగినటువంటి సేవకుడు. ఆయన ముందు ఈయన ఎంత అని చూస్తారు తప్ప నేను నమ్మే సేవకుడు దీని ముందు ఎంత అని చూడరు. దీని ముందు సమర్థుడై ఉండాలి. చదువులోనో, ఆస్తిలోనో, ఐశ్వర్యంలోనో
మన ఒక ఆయన చెప్తున్నాడు, ఆయన ఎంఆర్ఓ గారంట, దేవుని సేవ చేస్తున్నాడంట. ఎంఆర్ఓ బీఆర్ఓ కాదండి అక్కడ. దీని ముందు సామర్థ్యం కలిగిన సేవ కూడా అయితే నీకు ప్రయోజనకరం. ఇది చూడాలి తప్ప పైన వేసుకునే బట్టలు, తీసుకు తిరిగే కార్లు కాదండి. కొన్నేళ్ళు నిజంగా అలా చూసేవాడైతే దేవుడు పేతుని పంపించడు. కొన్నేళ్ళకు ఒక లక్షణం ఉంది, లోబడి దేవుని వాక్యం వినే అలవాటు ఆయనకి. అందుకే కొన్నేలి పేతురు గారిని పిలిపించాడు, సంస్కారం కలిగిన వాడుగా ప్రవర్తించాడు. పేతురు గారు వాక్యం చెబుతుంటే అంగీకరిస్తూ ఉండగా బాప్తీసం పొందకుండానే ఒక అన్యుడికి పరిశుద్ధాత్మ శక్తి వచ్చేసింది. అంత గొప్ప ధన్యత కొర్నేలు కుటుంబానికి మాత్రమే దేవుడు ఎందుకు ఇచ్చాడో తెలుసా? వాక్యాన్ని అంగీకరించడానికి విధేయత కలిగి ఉండే గుణం ఆయనకు ఉంది. కనుక వాక్యము మీలో కార్యం చేయాలంటే, వాక్యమందు మనము ప్రతి ఆశీర్వాదాన్ని చూడాలంటే ఆర్థిక శాఖ మంత్రిగా వాక్యాన్ని పరిశీలన చేయాలి. కొర్నేలుకి లాగా విధేయత కలిగి వాక్యానికి లోబడాలి. అంటే మనలో ఎవరు ఉండాలి? ఇప్పుడు కొర్నేలు లాంటి లక్షణం, ఇంకా ఆర్థిక శాఖ మంత్రి లక్షణం మనకు ఉండాలి. మనలో ఎవరు ఉండకూడదు? ఫెలిక్స్, అగ్రిప్ప ఉంటే ఇప్పుడే వాడిని తీసి బయటడైంది. లేనట్లయితే ఎప్పటికీ వినేవారుగా ఉంటాము తప్ప ఈ వాక్యము మన హృదయాల్లో కార్యము చేయదు. దేవుడు చూస్తున్నాడు. నేను వింటున్నావా అనేది కాదు, తెలుసుకున్నావా అనేది కాదు, ఆ వాక్యాన్ని ఎంత అంగీకరించేవనే దాన్ని బట్టే మన ప్రార్థన దేవుడు అంగీకరించి సమాధానం ఇస్తాడు. కనుక 2 దినాల సువార్త సభలలో వినేవాళ్ళుగానో తెలుసుకునేవాళ్ళుగానో కాక అంగీకరించే మంచి మనసుతో రండి. దేవుడు మీ కుటుంబాలను, మీ జీవితాలను అంగీకరించి ఆశీర్వదిస్తాడు. దేవుడి మాటలు మన హృదయాల్లో ఫలింపు చేయనుగాక. ఆమేన్. ఆసక్తిగా మీ అందరికీ కూడా క్రీస్తునామ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఇటువంటి సమయాన్ని నాకు ఇచ్చినటువంటి యేసప్ప గారికి వందనాలు తెలియజేస్తాను. సువార్త మహాసభలో మొదటి ప్రసంగం